ఆయన ఓ ఎమ్మెల్యే, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. కానీ నిత్యం వివాదాల్లో ఉండటం ఆయన స్పెషాలిటీ. ఓ వివాదం ముగియగానే మరో వివాదం ఆయనను చుట్టుముడుతుంది. వివాదాల జోలికి ఆయన వెళ్తారో లేదా వివాదాలే ఆయన జోలికి వస్తాయో తెలియదు, కానీ నిత్యం వివాదాల్లోనే ఉంటారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం కూడా ఆయనకు తలంటింది. అయినా పద్ధతి మార్చుకోవడం లేదంట. తాజాగా ఓ ఉద్యోగి విషయంలోనూ ఆయనపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి. ఇందుకు ఎవరా ఎమ్మెల్యే? ఆయనపై వివాదాలకు కారణమేంటి? టీడీపీ ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన గెలిచిన నాటి నుంచి అనేక రకాల వివాదాలు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. ఒకానొక దశలో పార్టీ హైకమాండ్ ఆయన విషయంలో తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడిచింది. అయితే ఇటీవల ఆ వ్యవహారం సద్దుమణిగింది. కానీ ఇంతలోనే మరో కలకలం రేగింది. ఎమ్మెల్యే కొలికపూడి వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి అదృశ్యమయ్యాడు ఓ ఉద్యోగి. ఇప్పుడది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన దురుసు ప్రవర్తన, దుందుడుగు చర్యలతో వివాదం రేపుతూనే ఉన్నారు. దీనిపై ఆయన సొంత పార్టీ నాయకత్వం, క్యాడర్ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. తన వివాదాస్పద ప్రవర్తనకు అనేక సందర్భాల్లో కొలికపూడి పార్టీ హైకమాండ్ ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు గతంలో ఆయనకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన 2 సార్లు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరయ్యారు. ఈ హెచ్చరికలు ఉన్నప్పటికీ వివాదాలు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి కిషోర్ను వేధించాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే కొలికపూడి సీనియర్ అధికారులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కిషోర్ తన కార్యాలయం నుండి అదృశ్యమయ్యాడు. ఆయన అదృశ్యమయ్యే ముందు నీటిపారుదల శాఖ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులలో అదే విషయాన్ని పోస్టు చేశారు. అటు తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. కిషోర్ రాసిన లేఖకు రక్తపు మరకలు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గత నెలలో డిపార్ట్మెంటల్ బదిలీ తర్వాత కిషోర్ ఇటీవల తిరువురులో అద్దెకు తీసుకున్న ఇంటిని ఖాళీ చేశాడు. అతను కనిపించకుండా పోయిన రోజు అతని మామ ఉదయం అతని ఆఫీసులో దింపాడు. మధ్యాహ్నం 2:45 ప్రాంతంలో కిషోర్ ఆఫీసు నుంచి బయటకు వెళ్తూ కనిపించాడు. ఆపై అతను అదృశ్యమయ్యాడు. సూసైడ్ నోట్ దొరికిన తర్వాత జలవనరుల శాఖ అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. కిషోర్ మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించగా మధ్యాహ్నం 3:15 ప్రాంతంలో చివరి సిగ్నల్ దొరికింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సూసైడ్ నోట్లో తన పరిస్థితికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమాశంకర్, ఈఎన్సీ శ్యాంప్రసాద్, తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులే కారణమని కిషోర్ పేర్కొన్నారు. సాధారణ శాఖాపరమైన బదిలీలో భాగంగా తనకు గౌరవం సెక్షన్కు బదిలీ జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా తన బదిలీ అడ్డుకునేందుకు రాజకీయంగా ప్రయత్నించారన్నారు. ఎమ్మెల్యేతో కలిసి అధికారులు తన రిలీవింగ్ ఆర్డర్ను అడ్డుకోవడానికి రాజకీయ ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. నిరంతర మానసిక వేధింపుల కారణంగా తాను ఇబ్బందులు పడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను దళిత ఉద్యోగునని, తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని లేఖలో రాశారు కిషోర్. సీనియర్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్ ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కిషోర్ అదృశ్యంపై రంగంలోకి దిగారు పోలీసులు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఆయన్ని రాజమండ్రి గోదావరి ఒడ్డున సురక్షితంగా పట్టుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతని సెల్ఫోన్ను ట్రాక్ చేస్తే ఖమ్మం జిల్లాలో సిగ్నల్ చివరిసారి ఆగినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో ఆ పరిసర ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ దొరకలేదు. ఓవైపు సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తూనే సెల్ఫోన్ సిగ్నల్స్పై పూర్తి నిఘా ఉంచారు. చివరికి రాజమహేంద్రవరంలో గోదావరి ఒడ్డున కిషోర్ పోలీసులకు చిక్కాడు. మొత్తానికి తిరువురు మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ అదృశ్యంపై మిస్టరీ వీడింది. కూటమి ప్రభుత్వంలో ఒక అధికారి మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి దారితీయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. మొత్తానికి ఏఈ కిషోర్ అదృశ్యం మిస్టరీ వీడింది. అయితే ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులే కారణమని అధికారి పేర్కొనడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. మరి ఇప్పటికే కొలికపూడిపై ఆగ్రహంగా ఉన్న టీడీపీ అధిష్టానం ఈసారి ఆయనపై ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.